అందశ్రీ గారు ఉండొద్దు. అందశ్రీ గారు నిప్పులు చిమ్మే తుపాకి రవ్వల గుప్పిట పట్టి నలిపేస్తాం, నెత్తురు చిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తాం, లాఠీలిరిగినవో లడాయి మానం పిడుగులు పడినావో మడమలు దిప్పం నిర్బంధాలు ఎన్నెదురైనా నిలబడి కలబడి నిగ్గు దేల్చ జై బోలో తెలంగాణ గళగర్జనల జడివాన జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా అని ఆయన పాట ఉత్తేజించింది. పిల్లలు పోరాటంలో కురికిరండి, బాష్పవాయు గోళాలకు అడ్డంగా పరిగెత్తిండ్రు, రబ్బరు బుల్లెట్ దెబ్బలు తిన్నారు, శరీరాలు కాల్చుకొని త్యాగం చేసిండ్రు. ఓ 14 సంవత్సరాలు ఆయన తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి వచ్చి ఓ పార్టీ పెట్టి ఇంకొక ఛానల్ పెట్టి ఒక టీవీ పెట్టి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి నానా తిప్పలు పడి వాడితోనే వీడితోనే మాటలు పడి అక్కడిక్కడ అప్పులు తెచ్చి బహిరంగ సభలు పెట్టి ఎంతో కృషి సముద్రం అంతా దోహదం ఆయన చేశాడు. ప్రజలకు పెద్ద పోరాటం, ప్రజా పోరాటం నిర్మాణమైంది, అమరుల త్యాగాలున్నాయి. వీటన్నిటి పర్యవసానం అండి తెలంగాణ రాష్ట్రం. సోనియా గాంధీ దయా అనే అవగాహనలో ఈ పాట రాసిన అందశ్రీ ఉంటే ఎట్లా అని మాతో పోరాటం నువ్వే కదా చేయించావు, ఈ పాట పాడి మమ్మల్ని ప్రేరేపింపజేసినావు కదా. ఎవరండి మరి లాఠీలు ఇరిగిన లడాయి మానం అన్నది ఎవరు? అక్కడ దయదలిచిన మహారాణి ఇచ్చడానికి సిద్ధంగా ఉన్న లాఠీలు ఎందుకు, లడాయిలు చేసుడు ఎందుకు? నువ్వే రాసావు కదా పాట. ఇవాళ ఆ పాటలో ఉన్న అవగాహనకి భిన్నంగా ఆయన మాట్లాడితే ఎట్లండి? నేను రేవంత్ రెడ్డి మాట్లాడితే లెక్క చేయమండి. రేవంత్ రెడ్డి చుట్టూ తెలంగాణ ఉద్వేగం అల్లుకొని లేదు. ఆయన ఏం చేసినా